హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ రైస్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నానండి. మామిడికాయ రైస్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది మన మామిడికాయల్ని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటి అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒకసారి చూడండి. ఈ మామిడికాయ రైస్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టామంటే పిల్లలు లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని వచ్చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి నూనె అనేది వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. నేను ప్రతి రైస్లోకి ఎండుమిరపకాయలు అనేది వేస్తాను. అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఒకసారి పోపును అనేది బాగా కలుపుకోవాలండి. మనం ఇలాంటి రైస్ రెసిపీస్ చేసినప్పుడు పోపు అనేది బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. సో ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న బౌల్ తోటి పల్లీలు అలాగే కొద్దిగా జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను. జీడిపప్పు మీ ఆప్షనల్ అండి. ఇలా వేసుకున్న తర్వాత పోపంతా వేగిపోయిన తర్వాత ఈ విధంగా తురుముకున్న మామిడికాయని వేసుకోవాలి. మామిడికాయ తురుము అనేది వేసుకున్న తర్వాత ఇది బాగా వేగనివ్వాలండి. ఇది మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నది కాబట్టి ఇది బాగా వేగాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా అనేది వేస్తున్నానండి. నేను ముందుగా బిర్యానీ ఆకు అలా ఏమీ వేయకుండా ఇలా గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఉప్పు, ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కాబట్టి మనం కారం అనేది ఏం వేసుకోని అవసరం లేదు. టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకొని పోపు అనేది బాగా వేగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పోపు అనేది బాగా వేగితేనే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వండుకొని చల్లారబెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి. ఇలా రైస్నంతా వేసుకొని ఒకసారి రైస్కి ఈ మ్యాంగో మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మ్యాంగో రైస్ అనేది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.